శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే బనకచెర్ల అంశం తెలంగాణను ఒక కుదిపేస్తా ఉన్నది. ఒకవైపు బనకచెర్లపై చర్చించనే లేదని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తూనే నిపుణుల కమిటీ ద్వారా గోదావరిలోని అదేవిధంగా కృష్ణా జలాల వాటా తెలుస్తామని చెప్పి ఎలాంటి చట్టబద్ధత లేని ఒక కమిటీని వేసి మేము వేసిన కమిటీ కాబట్టి మేము దాన్ని తూచా తప్పక పాటిస్తామని చెప్పి ఇక్కడ తెలంగాణ జలాలకు మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ కురేసే ప్రక్రియ నడవబోతా ఉన్నది. ఏదైతే బాబుతో మిలాఖతై బనకచెర్లపై దస్ఖత్ చేసినటువంటి రేవంత్ రెడ్డి బనకచెర్ల ఊసెత్తకుండా గోదావరి జిల్లాలలో వాటా అంటూ కొత్త నాటకం ఆడుతూ ఇలా మరి ఇక్కడ గురువు డైరెక్షన్ లో శిష్యుడు తెలంగాణ జలాలను ఆంధ్రాకు దోపిడీ చేయడానికి మరి ఇక్కడ పరిస్థితులను కల్పిస్తున్న పరిస్థితి మన తెలంగాణలో నెలకొన్నది. ఇక్కడ ఏదైతే నిధులు నీళ్లు నియామకాల కోసం మనం ఉద్యమం చేసి ఆత్మగౌరవ పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామో ఆ నీటిని వినియోగించడం చేతగాక ఏదైతే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలను వినియోగించుకోలేక మరి ఇక్కడ చెతికిల పడ్డటువంటి ప్రభుత్వం ఏదైతే మరి ఇక్కడ కాళేశ్వరం కూలిందని చెప్పి కాళేశ్వరం మీద బట్టగాల్చి మీదేసి గోదావరిని ఎడారిగా మార్చి ఈ రోజు మరి ఇక్కడ గోదావరి జలాలను ప్రాణహిత జలాలన్నింటిని కూడా వృధాగా కిందికి వదులుతూ వాళ్ళను బనకచెర్ల కట్టుకోవడానికి అదేవిధంగా ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తమిళనాడులో పాగా వేయడానికి మరి ఇక్కడ గోదావరి కావేరి అనుసంధానం పేరుతోటి మరి ఇక్కడ కావేరి జలాలను తమిళనాడుకు పంపించడం కోసం గోదావరి జలాలను కావేరికి అనుసంధానం చేసి మరి వాటన్నిటిని కూడా రెండు పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందడానికి మరోవైపు ఏపీ మరి ఇక్కడ పూర్తిగా మూడో పంటకు నీళ్ళించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ అసమర్థ ప్రభుత్వం ఇప్పటికి రెండో పంటకే నీళ్ళు ఇవ్వలేని దుస్థితిలో నెలకొన్నది. ఒకవైపు పంటలన్నీ ఎండిపోతున్నా కూడా ఇంకా ముద్దునిద్రను వేయడం లేదు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజానీకం అంతా గమనించాలి. ముందుగా వార్తా కథనాలను పరిశీలించే ముందు ఇక్కడ మంతని పోలీసులకు సంబంధించిన ఒక అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరం పిఎస్ సంబంధించి మద్దలపల్లి గ్రామానికి సంబంధించిన చెకినారపు రవి అనే యువకుడిని మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగానికి ఎంపికై ఆయన పీవీసీ సర్టిఫికేట్ అడిగితే ఏదైతే ఆయనకు మరి ఇక్కడ ఆయన మీద లేని కేసు ఉన్నట్టుగా రేప్ కేసు ఉన్నదని చెప్పి మరి ఆ పీవీసీ సర్టిఫికేట్ రిజెక్ట్ చేసిండో తమాషా రెడ్డి. ఆ తర్వాత ఆ పిల్లవాడు మరి ఇక్కడ న్యాయ పోరాటం చేసి చివరికి మరి ఇక్కడ నేషనల్ ఎస్సీ కమిషన్ ను కలిసి మరి దాని ద్వారా ఏదైతే రిపోర్టు తెప్పించుకోవడం జరిగింది. ఆ రిపోర్టును ఏదైతే ఈయన కలవక ముందే ఏదైతే మరి ఇక్కడ ప్రసార మాధ్యమాలలో వచ్చిందో దాని నుంచి సుమోటోగా బుక్ చేసింది ఎస్సీ కమిషన్. ఆ తర్వాత రవి ఫిర్యాదు చేసిండు. ఆ ఫిర్యాదు అనంతరం మరి ఇక్కడ ఏదైతే సిపి గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ చకినారపు రవి ఈ చకినారపు రవి ఒక్కరు కాదు ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అని చెప్పి తేలిందో దాంతో ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రవి మరి ఇక్కడ లిఖితపూర్వకంగా ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేయడం ఆ ఎస్సీ కమిషన్ డైరెక్టరు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి 20 రోజుల లోపల దానికి సంబంధించిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ పంపాలని చెప్పిండు. అదే విధంగా సుమోటోగా ఏదైతే తీసుకున్నదో మరి కేసును ఆ సుమోటోగా తీసుకున్నటువంటి రీసెర్చ్ ఆఫీసరు ఆయన 15 రోజుల్లోపు ఏకంగా ఎస్పీ మీదనే కేసు నమోదు చేయాలని ఎస్పీ డిఎస్పీ ఎస్ఐల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ తో పాటు సంబంధిత ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టి ఆర్థికంగా మరి ఇక్కడ రోడ్డున పడేసి నానా ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళ ముగ్గురు మీద కేసులు పెట్టాలని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే అడిషనల్ డీజీకి ఇక్కడ లెటర్ రాసింది. మరి ఇక్కడ మోస్ట్ అర్జెంట్ అని చెప్పి ది అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ తెలంగాణ పోలీస్ కంప్లైంట్ అగెన్స్ట్ ఎస్పీ శ్రీ కరణ్ ఖరే, డిఎస్పీ శ్రీ రామ్మోహన్ రెడ్డి అండ్ ఎస్ఐ శ్రీ తమాషా రెడ్డి ఫర్ షోయింగ్ ఫాల్స్ కేసెస్ ఇన్ ద అంటిసిడెంట్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఆఫ్ విక్టిమ్ శ్రీ చకినారపు రవి అని చెప్పి ప్లీజ్ ఫైండ్ ఎన్క్లోజ్ హియర్ విత్ ఎంక్వైరీ రిపోర్ట్ నంబర్ 26 by PE by C2 by CCRB by RGM 2025-3/7/2025 సబ్మిటెడ్ బై ద కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం తెలంగాణ. ఇక్కడ ఏదైతే దీని వెంట మేము కమిషనర్ ఇచ్చిన రిపోర్టును మరి ఇక్కడ సబ్మిట్ చేస్తా ఉన్నాం అని చెప్పి ఇక్కడ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ నేషనల్ కమిషన్ డైరెక్టర్ కు సబ్మిట్ చేసిండు రిపోర్టు. ఆ సబ్మిట్ లో ఏం చెప్పిండంటే ద పిటిషనర్ అండ్ ద అక్యూజ్డ్ పర్సన్స్ మెన్షన్డ్ ఇన్ ద సెడ్ కేస్ ఆర్ నాట్ ద సేమ్ ఇండివిజువల్ అని వాళ్ళిద్దరు ఒక్కటి కాదని ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండో వాళ్ళ మీద ఆ రిపోర్ట్ ను అనుసరించి ఏదైతే కావాలని ఇబ్బంది పెట్టిండో మరి ఇక్కడ వాళ్ళ మీద కేసు పెట్టాలి అని చెప్పి ఇక్కడ ది కమిషన్ దేర్ ఫోర్ ఎంట్రీస్ ద మోస్ట్ ఎరిడైట్ ADG law and order to take stringent action
against SP Kiran Khare, DSP Sri Ramohan Reddy and SI Sri Tamasha Reddy under section 3/1/P and other sections of BNS for posting false criminal cases against an SC victim and thus compelling the victim to undergo immense mental torture and mockery in the society. The action taken report on this may be submitted to this commission within 15 days. ఏదైతే మరి ఇక్కడ ఆయన మీద తప్పుడు కేసులు, తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఆయన మెంటల్ గా, అదే విధంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి SP కిరణ్ ఖరేతో సహా DSP రామ్మోహన్ రెడ్డి, అదే విధంగా SI తమాషా రెడ్డిల మీద SC/ST యాక్ట్ తో పాటు సంబంధిత BNS లో ఏమేమి యాక్ట్లు మరి అట్రాక్ట్ అయితే అవన్నిటిని కూడా పెట్టి 15 రోజులలో చేయాలని చెప్పి ఇది సుమోటగా నమోదు చేసిన కేసు కాబట్టి మరి ఇక్కడ చూసుకుంటే ఫైల్ నెంబర్ APCR/SM అంటే సుమోటోగా తీసుకున్న కేసులకు మరి లెటర్ లో SM అని పెడతారు. TG 2025-287338 మోస్ట్ అర్జెంట్ అనే పేరుతోటి 15 రోజుల లోపల వాళ్ళ మీద చర్యలు యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకొని పంపకపోతే మరి ఇక్కడ ద కమిషన్ మే ఎక్సర్సైజ్ ద పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ కన్ఫర్డ్ ఆన్ ఇట్ అండర్ ఆర్టికల్ 338 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ మీరు కనుక మా ఆదేశాలను పాటించి 15 రోజుల లోపల కనుక చర్యలు తీసుకోకపోతే మరి ఇక్కడ కమిషన్ కున్న విస్తృత అధికారాలు ఏదైతే సివిల్ కోర్టు అధికారాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా 338 ఆర్టికల్ ప్రకారం కల్పించినటువంటి SC కమిషన్ కి ఇచ్చిన ఆ భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 330ని వినియోగించుకొని మిమ్మలను ఇక్కడ నిలబెట్టాల్సి వస్తుంది. మరి ఖచ్చితంగా మీరు యాక్షన్ టేకన్ రిపోర్ట్ చేయాలని చెప్పి ఏకంగా SP మీదనే కేసు నమోదు చేయమన్నది. మరి ఇక్కడ SP మీద ఎందుకు పార్టీ చేయాల్సి వచ్చింది అని అంటే ఏదైతే ఆయన మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందో ఆ తప్పుడు రిపోర్టుకు సంబంధించి SP గారికి ఫిర్యాదు చేస్తే SP గారు కూడా మరి అవి బరాబరే, ఆ కేసులు బరాబరే అని చెప్పిండు. కనీసం వెరిఫికేషన్ చేసుకోలేదు. వాళ్ళిద్దరు వేరే వ్యక్తులు అని చెప్పి చెన్నూరుకు సంబంధించిన కేసు డీటెయిల్స్ తెప్పించుకొని అందులో ఉన్నటువంటి మరి ఇక్కడ ఎవరు ఆ చకినారపు రవి అని చెప్పి ఇక్కడ దాన్ని కనీసం పరిశీలించలేదు. ఆయన ఆధార్ కార్డు ఉన్నది, ఆయనకు సంబంధించిన ఏదైతే ఇక్కడ చకినారపు రవి అని చెప్పి మరి ఇక్కడ ఆయనకు సంబంధించిన ఎలక్షన్ కార్డు ఉన్నది. మరి ఈ ఎలక్షన్ కార్డు, ఆ ఎలక్షన్ కార్డు, ఈ ఆధార్ కార్డు రెండు కనుక వెరిఫికేషన్ చేసుకున్నట్టయితే కాదు అని చెప్పి తేలిపోయేది. ఇంత నిర్లక్ష్యం వహించినందుకు ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఇక్కడ ఏదైతే SC కమిషన్, నేషనల్ SC కమిషన్ ఆదేశాలను మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ మేరకు పాటిస్తుందో ఈ 15 రోజులలో తేలనున్నది. ఒకవేళ SC కమిషన్ ఆదేశాలను పాటించకుండా ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళైనా నేను న్యాయం పొందుతా అని చెప్పి మరి ఇక్కడ బాధితులు చకినారపు రవి మాత్రం కోర్టును కూడా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు. SC కమిషన్ ఆదేశాలు కనుక 15 రోజులలో అమలు కాకపోతే ఇంకా కోర్టే దిక్కు, డైరెక్ట్ కోర్టుకే వెళ్తా అని కూడా ఆయన తెలియజేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ రకంగా మరి ఇక్కడ శాంతి భద్రతలను గాలికి వదిలి పోలీసులు ఏం చేస్తా ఉన్నారంటే కక్ష సాధింపులకు పాల్పడతా ఉన్నారు. అక్రమ కేసులు పెట్టడమే కాదు, లేని కేసులను కూడా ఉన్నట్టుగా అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పి ఈ రకంగా తమ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. మరోవైపు మరి ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా కోర్టులు ఉన్నాయనే విషయాన్ని మాత్రం మర్చిపోతా ఉన్నారు. రాబోయే రోజులలో మరి ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే బాధితులు వాళ్ళ మరి ఇప్పుడు రేపు ఫ్యూచర్ లో ఈ PVC ద్వారా అసలు భవిష్యత్తులో ఆయనకు ఉద్యోగమే రాకుండా అయిపోయింది కాబట్టి ఆ బాధితులు ఇంత దూరం వెళ్లాల్సి వచ్చింది. ఇక ఆయన ఒక అడుగు దూరంలోనే ఉన్నాడు. అయితే ఇక్కడ న్యాయం జరగాలి, లేదంటే కోర్టులో న్యాయం జరగాలి. ఏది ఏమైనా కూడా తప్పు చేసిన వాళ్ళకు మాత్రం శిక్షలు తప్పాయి. మరి ఇక్కడ చేతిలో అధికారం ఉన్నది కానీ అడ్డగోలుగా ఇష్టానుసారంగా వ్యవహరించి అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మరి శిక్షలు తప్పవని చకినారపు రవి ద్వారా మరోసారి తేటతెల్లమైన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాలు పరిశీలించినట్లయితే బాబుతో మిలాఖాత్, బనకచెర్లపై దస్కత్, నమ్మించి నయవంచన, పక్కా ప్లాన్తో తెలంగాణ గురేస్తున్న బాబు రేవంత్ ద్వయం. రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బనకచెర్లకు రూట్ క్లియర్. కమిటీ నివేదిక ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో కేంద్రం బనకచెర్లతో 22 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తామంటున్న ఏపీ. ఆ మేరకు కృష్ణా మిగులు జలాలు రాయలసీమ లిఫ్ట్కు బదిలీ. గోదావరి కాదు కృష్ణాలను తెలంగాణకు చారిత్రక ద్రోహం. చంద్రబాబు రేవంత్ రెడ్డి తీరుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే నమ్మించి నయవంచనాలు ఎందుకంటా ఉన్నారంటే మరి ఇక్కడ బనకచెర్ల మీద చర్చలు అంటే నేను వెళ్లేదే లేదు అని చెప్పి బీరాలు వలికిన రేవంత్ రెడ్డి అక్కడ బనకచెర్లనే ప్రధాన అంశంగా పెట్టింది, ఎజెండా అంశంగా. బనకచెర్ల అని నోటి ద్వారా అనకుండా రేవంత్ రెడ్డి దొడ్డిదారిన గోదావరి జలాల మీద, కృష్ణా జలాల మీద చర్చలు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే వాటాలు తేలిన తర్వాత మీరు ఏదైనా కట్టుకొని అని అంటా ఉన్నాడు. దానికి గాను కమిటీ చేసిండ్రు. మరి ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి నీటి వివాదాలు నడుస్తా ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఆల్రెడీ కృష్ణా జలాలకు సంబంధించి కేసు నడుస్తా ఉన్నది. ఈ ఒకవైపు KRMB ఉన్నది, ఒకవైపు GRMB ఉన్నది, చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటిని విడిచిపెట్టి ఇక్కడ ఏదైతే కేంద్ర మంత్రి దగ్గర 2 CMలు
నాయకులు కమిటీ వేసుకోవడానికి ఒప్పందాలు చేసుకున్నారు అని అంటే ఆ కమిటీ ద్వారా మరి ఇక్కడ ఈయన అంగీకరిస్తే మరి కేంద్రం కూడా చక్క బనకచెర్లకు మరి అనుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. ఒకవైపు ఇప్పటికే బనకచెర్లకు అనుమతులు ఇవ్వమని చెప్పి ఏదైతే మరి ఇక్కడ కేంద్ర సంస్థలు నిరాకరించినాయో దానికి లైన్ క్లియర్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దీని మీద చర్చించాల్సిన అవసరమే లేదు. మనం ఏదైతే ఉన్నదో కృష్ణా జలాలకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందో దాని మీద కొట్లాడాలి, లేదంటే కేఆర్ఎంబి దగ్గర మనం చర్చలు చేసుకోవాలి. అనవసరంగా నిపుణుల కమిటీ అని చెప్పి ఒకటి కమిటీ చేసి ఇలా అర్జెంటుగా బనకచెర్ల కట్టుకోవడానికి అవకాశం కల్పించబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది పూర్తిగా తెలంగాణకు చేయబోయే ద్రోహం. మరి ఇక్కడ తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు మేధావులందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రకంగా చంద్రబాబుకు ఎందుకు ఈయన క్లియరెన్స్లు ఇస్తా ఉన్నాడు, ఎందుకు మన నీటిని దోచుకోపోవడానికి అవకాశం కల్పిస్తా ఉన్నాడు అని చెప్పి మరి ఇక్కడ అందరూ కూడా మొత్తుకుంటా ఉంటే నవ్వి పొదురుగా నాకేటి సిగ్గు అన్నట్టు అసలు మేము బనకచెర్ల మీద మాట్లాడనే లేదు, మేము మొత్తం వివాదాల పరిష్కారం కోసమే చేస్తా ఉన్నాం అని చెప్పడమే కాకుండా ఏకంగా కేసీఆరే ఆంధ్రాకు నీళ్లు దోసిపెట్టినట. మరి ఇక్కడ కేసీఆర్ ఉద్యమం చేసి తెలంగాణలో తీసుకొని వచ్చి ఏదైతే ఆంధ్ర పాలకుల దోపిడీని ఎండగట్టి తెలంగాణ ప్రజలకు పూసగుచ్చినట్టు ప్రతిదీ మరి నీళ్ళ చౌర్యం ఏ విధంగా అవుతున్నాయి, మన నిధుల చౌర్యం ఏ విధంగా అవుతున్నాయి, మన ఉద్యోగాల చౌర్యం ఏ విధంగా అవుతున్నాయి అని చెప్పి పోరాటం చేసి తీసుకొని వచ్చిన తెలంగాణలో ఇవాళ వేరే ఏ రోజు ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనే వ్యక్తి ఇవాళ తెలంగాణ బాపు కేసీఆర్ మీదనే మరి ఇక్కడ నిందలేస్తా ఉన్నాడు. అంటే మరి ఎవరు దేనితోటినా వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడో మాట అక్కడో మాట సీఎంల ఢిల్లీ భేటీపై ఆంధ్రజ్యోతి ద్వంద్వరాతలు తెలంగాణ ఎడిషన్లో బనకచెర్ల కమిటీ గయావని చెప్పి ఇక్కడ ఏం చెప్తా ఉన్నది. ఇక్కడ ఆంధ్రజ్యోతి రెండు వేరు ఎడిషన్లు వచ్చింది. ఇది తెలంగాణ ఎడిషన్, ఇది ఏపీ ఎడిషన్ కి సంబంధించి ఇక్కడ జల వివాదాలపై కమిటీ అని చెప్పి ఇక్కడ బనకచెర్ల అనే అంశాన్ని నోటి నుండి తీయకుండా బనకచెర్ల అంశాన్ని కనబడకుండా ఏదైతే తెలంగాణ సీఎంను రక్షించే ప్రయత్నం వాళ్ళకి కావాల్సింది ఏంది, ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడునికి కానీ కావాల్సింది వాళ్ళ రాష్ట్రానికి నీళ్లు కావాలి, బనకచెర్ల అక్కడ మన త్వరితగతిన నిర్మాణం కావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళోసారి మళ్ళీ సీఎం పీఠం మీద కూర్చుండబెట్టాలి. అందుకని చెప్పి ఇక్కడ ఏదైతే వాళ్ళకి సహకరిస్తా ఉన్నాడో ఆయనను బదనాం చేయకుండా ఇక్కడ జల వివాదాలపై కమిటీ అని అంటాడు. ఇక్కడ చూసుకుంటే గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల ప్రాజెక్టు కడతామని చెప్పి బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ అయిపోతున్నామని చెప్పి ఇక్కడ బాజాప్తా ఆంధ్ర మంత్రి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మాత్రం బనకచెర్లను మేము బనకచెర్ల గురించి మాటే మాట్లాడలేదు, బనకచెర్లకు మాకు సంబంధమే లేదు, అసలు బనకచెర్ల అనే ఊసెక్కడిది అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో బనకచెర్లపై చర్చనే జరగలేదు కాబట్టి అడ్డుకుంటామనే ప్రస్తావన రాలేదు. జల వివాదాలకు సంబంధించి కమిటీ వేస్తారు, ఆ కమిటీ నెల రోజుల్లోనే నివేదిక ఇస్తుంది, మనం వేసిన కమిటీనే కాబట్టి అది ఏం చెప్తే అది అంగీకరించడం శిరోధార్యం అని చెప్పి ఇక్కడ నమ్మించి నయవంచన అనడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఇక్కడ బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యల మీద నిపుణుల కమిటీ అయితే ఇక్కడ జల వివాదాలపైనే కమిటీ అని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రజలను ఏమార్చి మోసం చేసి జల వివాదాలనే పేరుతోటి నిపుణుల కమిటీ చేసి నెల రోజులలోనే పూర్తి చేసుకుంటామని దానికి ఒక మరి ఇక్కడ టైం బాండ్ పెట్టుకొని నెల రోజులలో వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన మంత్రివర్గం అంతా ఏం చేస్తుంది అని అంటే ఎవరికి తోచింది వాళ్ళు దోచుకోవాలన్న చందంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవ్వడు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్న పాపాన పోవడం లేదు అని అంటే ఈ రోజు తెలంగాణకు శాపంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పూర్తి స్థాయిలో దోపిడీ జరగబోతా ఉన్నదనే విషయాన్ని కూడా మనం ప్రధానంగా గమనించాలి. ఇక రేవంత్ మళ్ళీ డైవర్షన్ డ్రామా, ఢిల్లీ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తంటాలు, చిట్చాట్ పేరుతో కేటీఆర్ టార్గెట్ గా ఆరోపణలు, సీఎం నిర్ణయాలతో ఇరుకున పడిన ప్రభుత్వం, దీని నుంచి బయటపడేందుకు డైవర్షన్ పాలిటిక్స్, బనకచెర్ల నుంచి దృష్టి మళ్లించేందుకు ఎత్తుగాడ అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ అంశం తెర మీదకి వచ్చినా కూడా దాన్ని ఒకవైపు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ తోటో లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మరి ఇక్కడ కాళేశ్వరం కమిషన్ తోటో లేదంటే మరి ఇక్కడ ఏదైతే మన కార్ రేస్ కేసు తోటో లేదంటే డ్రగ్స్ పేరుతోటో దాన్ని మన డైవర్షన్ చేసి దీన్ని మళ్ళా ఏదైతే ఆరోపణలు గుప్పించి వాళ్ళతోటి దాని మీద మళ్ళీ ప్రత్యారోపణలు చేయించుకొని దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే నిన్నటి రోజున ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటాడు, డ్రగ్స్ కేసులో ఉన్నాడు, గంజాయి బ్యాచ్ అని చెప్పి మరి ఇక్కడ స్థాయికి తగ్గ మాటలు కాకుండా చిల్లర మాటలు బజార్ భాషతోటి నిన్న మళ్ళోసారి చెప్పిండు. దానికి నిన్న రోజున కేటీఆర్ కూడా హెచ్చరించడం జరిగింది. చెత్తవాగులపై కోర్టు కిడుస్తా,
క్షమాపణ చెప్పు లేదా పరిణామాలకు సిద్ధంగా ఉండు. బురద జల్లిన ప్రతి మాటకు తగిన మూల్యం తప్పదు. ఆరోపణలు కాదు, దమ్ముంటే ఆధారాలు చూపించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కావాల్సింది కూడా ఇదే. ఆయన ఎంత అన్నది ఇట్టుకో, బనకచెర్ల అంశం పక్కకు పోతే చాలు. అందుకే ఒకటి డ్రగ్స్ అని చెప్పి వదిలేస్తాడు. దాంతో ఈ ప్రతిపక్షాలన్నీ కూడా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి దానికోసం టార్గెట్ చేస్తే మరి బనకచెర్ల విషయం పక్కదారి పడుతుంది అని చెప్పి కావాలని చెప్పి మరి ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ఈ డైవర్షన్ డ్రామానే ఇగో ఈ డ్రగ్స్ అంశం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. డ్రగ్స్ మీద అనేక సార్లు ఎప్పుడు ఎక్కడ ఆయన వైఫల్యం కనబడ్డా కూడా ఈ ఆరోపణను తెర మీదకి తీసుకొస్తారన్న విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా పూర్తిగా తెలిసిపోయింది. ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి, వేల్పూర్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం, సవాలు ప్రతి సవాళ్లతో రోజంతా ఉత్కంఠ. ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డ కాంగ్రెస్ నేత, ఫర్నిచర్ ధ్వంసం, కుటుంబ సభ్యులపై దాడికి యత్నం, అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు అని చెప్పి ఇక్కడ ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మరి ఆయన ఇంటి మీద దాడి చేస్తా ఉన్నారు కాంగ్రెస్ గూండాలంటే అసలు ఇక్కడ ఎట్లా ఉన్నది పరిస్థితులు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ప్రధానంగా గమనించాలి. ఈ రకంగా మరి దాడులు చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఊకోవడానికి సిద్ధంగా లేదు. ఆ ఎన్ఆర్ఐ నాయకుడట కాంగ్రెస్ నిన్న ఉరికించి కొట్టింది ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు. మరి ఓపిక నశించినప్పుడు ఇలాంటి తప్పదిగా బట్టలు దింపి బట్టలు బజార్లకు వెళ్ళి ఊరేగించుకుంటా తన్నుకుంటా పంపిండ్రు. మరి మీకు ఏదైతే అధికారం ఉన్నది, పోలీసులు అండదండలు ఉన్నాయని చెప్పి మేము ఎవరి ఇళ్ళ మీదకి వద్ద వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి దాడులు చేస్తామనంటే చూస్తూ ఊరుకోవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా లేరు అని చెప్పి ఈ నాయకుడిని బజార్లో బట్టలు దింపి బట్టలు ఎలా ఊరేగించి తన్నుకుంటా ఊరేగించిన పరిస్థితిని బట్టి అర్థమైతా ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి దేనికైనా సిద్ధం అని చెప్పి ఉండడానికి. ఇక గురుకులంలో ఫుడ్ పాయిజన్, 30 మంది విద్యార్థులకు అస్వస్థత. జగిత్యాల ఎంజేబీ బాలికల పాఠశాలలో ఘటన, దవాఖానకు తరలించి చికిత్స అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గురుకుల పాఠశాలల్లో ఈ మధ్యనే ఆగినాయిగా ఫుడ్ పాయిజన్ కేసులు అని అంటే మళ్ళా ప్రారంభమైనాయి. మొన్న 36 మంది, నిన్న చూసుకుంటే 30 మంది. మళ్ళీ అంటే గురుకుల పాఠశాల నిర్వహణ కూడా చేత కావడం లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి పెద్ద ఎత్తున అవి చేస్తానని చెప్పుకుంటూ కనీస సౌకర్యాలు కల్పించడంలో, కనీసం నాణ్యమైన ఫుడ్ పెట్టడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక వరి సాగు అరిష్టమాట. ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారు. గుట్టలు కొండలు కూడా వదులుతలేరు. తాతల కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు. మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకు రైతు బంధు ఇచ్చడానికి, రైతు భరోసా ఇవ్వడానికి, మరి ఇక్కడ ఎరువులు అందజేయడానికి, యూరియా సరైన సమయంలో ఇవ్వడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రోజు రైతులు మరి ఏదైతే వ్యవసాయాన్ని పండగ చేసినా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. వ్యవసాయాన్ని పండగ చేసింది కేసీఆర్, వ్యవసాయాన్ని దండగా అంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడనే తెలుస్తా ఉన్నది వరి సాగు అరిష్టం అని చెప్పి. మరి ఆ వరిని కొనాలే, అది సకాలంలో కొనడం చేత కావడం లేదు. వాళ్ళకు విత్తనాలు సప్లై చేయడం చేత కావడం లేదు. వాళ్ళకు సంబంధించిన యూరియాను సప్లై చేయడంలో చేత కావడం లేదు. వాళ్ళకు ఇప్పుడు ఏదైతే పంటకు నీళ్ళు లేక పంటలు ఎండిపోతే అది కూడా ప్రభుత్వ బదనమవుతుంది. కాబట్టి మొత్తంగా వరి సాగే మరి ఇక్కడ అరిష్టం అని చెప్పి, మరి ఇక్కడ వ్యవసాయాన్ని దండగా అని చెప్పి పరోక్షంగా చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఏపీతో చర్చించొద్దా, ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అట. నదీ జిల్లాల విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగినాయి. కృష్ణా గోదావరి జిల్లాలపై మేము చర్చిస్తే తప్పేంటి? గతంలో చంద్రబాబుతో కేసీఆర్, హరీష్ రావు చర్చించలేదా? కేంద్రం చర్చలకు పిలిస్తే ఢిల్లీకి రాకుండా ఫామ్ హౌస్ రావాలన్న నీళ్ల ద్రోహి కేసీఆర్ 10 ఏళ్లలో కృష్ణాలో 1200 టీఎంసీలు వదిలించిండు. సినిమాల్లో వీళ్ళని ఆఖరిలో చంపుతారు. కాళేశ్వరం విషయంలో మెల్లగా అరెస్టులు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం. కొట్లాట నా చివరి అస్త్రం. కేంద్రంతో పాటు ఏపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తావు, నీ బొందపత్యం వ్యవహరిస్తావు. ఇక్కడ చూసుకున్నట్టయితే చేతగాని దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం ఇవాళ ఏపీతోటి మేము చర్చించద్దా అంటాడు. ఏపీతోటి చర్చించాలంటే అప్పర్ హ్యాండ్ మనదై ఉండాలి. నీళ్లు మన దగ్గర నుంచి గోదావరి నీళ్ళు అటుపోతా ఉన్నాయి, కృష్ణా నుంచి ఇటు వస్తా ఉన్నాయి. వాళ్ళు కృష్ణాలో ఏ విధంగా అయితే మోకాలు అడ్డు పెడతా ఉన్నారో గోదావరిలో మోకాలు అడ్డు పెట్టడం చేతగాని దద్దమ్మ ఇవాళ రేవంత్ రెడ్డి గద్దె మీద కూర్చొని ఉన్నాడు. తన గురువుకు గురుదక్షిణగా, అదే విధంగా తన సీటుకు మరి ఇక్కడ ఎన్డీఏని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ లో ఏదైతే ఎప్పుడు ఈయన సీటు ఉడవిక్తారో తెలియదు. కాబట్టి మరి ఆ సీటును కాపాడుకోవడం కోసం ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళకు లొంగిపోయి ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఇండియా పాకిస్తాన్ తోటి పోలుస్తా ఉన్నాడు. నీ స్థాయి ఎంత, నీ కథ ఎంత, ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నావో, ఎవరిని ఏ విధంగా రెచ్చగొడుతున్నావో తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనిస్తా ఉన్నారు. వాళ్లకు ఒక్కటే ఉన్నది ఆయుధం, ఓటు అనే ఆయుధం. ఆ ఆయుధం వాళ్ళ చేతికి వచ్చిన రోజే నీ బండారం మొత్తం బయట పెడతారనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. చంద్రబాబు స్క్రిప్ట్, రేవంత్ చిలుక పలుకులు.
అది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు భేటీ అయితే తెలంగాణది అప్పరాండి అవుతుంది అని చెప్పి తెలంగాణలో చిన్న పిల్లాడు కూడా ఎక్కడ కూడా ఊహించలేదు. అసలు నువ్వు చర్చలకు పోవుడే తప్పు. చర్చలకు బనకచెర్ల అనేది వాళ్ళకి అర్జెన్సీ ఉన్నది. బనకచెర్ల విషయంలో వాళ్ళకు అనుమతులు ఇస్తలేరు. ఇలా కమిటీ వేసి నువ్వు అనుమతులకు రాజమార్గం వేస్తా ఉన్నావు. నువ్వు కనుక చర్చలకు పోకపోయినట్టయితే అది ఏదైతే వివాదాలు 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా సాగుతూ ఉండేది. ఇలా బనకచెర్ల సత్తలు పూర్తి కావడానికే ఆయన వేసిన వలలో నువ్వు చిక్కుకున్నావా లేదా ఆయన సాయం చేయడానికి పోయినావా అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు శ్రవణ్ రావు ప్లాట్ లోనే చాణక్య బూనేడితో పాటు మరో 4 అక్కడే వాళ్ళకి ప్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు శ్రవణ్ రావే. కలిసే ఉన్న లిక్కర్ స్కామ్ నిందితులు ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఎవరెవరున్నారన్న వివరాలు టవర్ రిజిస్టర్ లో నమోదు. ఖరీదైన ప్లాట్ వ్యవహారంలో శ్రవణ్ రావు అరాచకం సహాయజమాని ఆకర్షక అద్దెలో వాటా చెల్లించిన వైనం. ఈయనకి ప్రజల సమస్యలు తప్ప అన్ని కనబడతాయి. ఈ ఆంధ్రజ్యోతి కిట్యానికి ఒక ప్రజల సమస్యలు, తెలంగాణ ప్రజల సమస్యలు, తెలంగాణ రైతాంగం పడుతున్న ఇబ్బందులు, యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు, సాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులు, అదే విధంగా పొలాలు ఎండిపోతా ఉంటే మరి ఇక్కడ ఏదైతే బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నాయి ఇవి కూడా కనబడక ఈయనకి ఒకటి ఫోన్ ట్యాపింగ్ లేదంటే లిక్కర్ స్కాము. మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని జాకీలు పెట్టి ఎట్లా లేపాలి, చంద్రబాబు నాయుడిని మహోన్నతుడు అని చెప్పి ఏ విధంగా పొగడాలి, వాళ్ళ బూట్లు నాక్కుంటా మరి ఎట్లా వీని ఆస్తులు పెంచుకోవాలి, ఇది ఒకటే వీని పని అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కేటీఆర్ పిరిగిపోందట, డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. మరిగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో, ఎవడు పిరికి పందనో, ఎవడు సవాలు విసిరి ఢిల్లీకి వారిపోయిండో తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చూస్తా ఉన్నది. మరి ఇక్కడ సవాలు విసిరడం, వెనక్కి పోవడం, కేసీఆర్ వచ్చిన మంచిదే, కేటీఆర్ వచ్చిన మంచిదే, ఎక్కడైనా మంచిదే అంటాడు. కేటీఆర్ సిద్ధమని చెప్పి మరి సోమాది గుడలు ఉంటే నేను అసెంబ్లీలో మాట్లాడతా, కేసీఆర్ రావాలని అంటాడు. అది సవాల్ ఎందుకు చేయాలి, ఎందుకు వెన్ను చూపి పారిపోవాలి, ఇంకా ఎవరు గమనిస్తలేరు అన్నట్టు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఈయన సవాలు విసిరితే పక్కలు వారిపోయినని చెప్పుకోవడం అది రేవంత్ రెడ్డి గొప్పతనం. అబద్ధాలను కూడా అది అబద్ధం అని అందరూ నమ్ముతారని తెలిసి కూడా అబద్ధాలు ఆడమే ఆయనకు మరి ఇక్కడ తెలిసిన విద్య అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బీఆర్ఎస్ నా దాంట్లోకి రావాల్సిందే. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ సరైంది అన్ని తెలిసే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. నిపుణులతో చర్చించాక నేను మద్దతు ఇచ్చా. మల్లన్న వ్యాఖ్యలపై స్పందించకపోవడం దారుణం. ఇదంతా వీరికి సంబంధించిన ఏదో స్క్రిప్ట్ మాత్రమే. మరి ఇక్కడ వీడేమనుకుంటాడో ఆమె అంటుందని చెప్పి రాస్తాడు. మరి దీనికైతే ఏదైతే దానికి ఆమె ఏమనుకుంటుందో ఆమె వ్యాఖ్యల వెనుక మర్మం అని చెప్పి రాస్తా ఉంటాడు. ఏదేమైనా మరి ఇక్కడ బీఆర్ఎస్ కు ఏదైతే మన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని నానా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. మరి కిటిగా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎస్సీఏ కుంభకోణంలో కవిత కేటీఆర్ పాత్రాట. కేటీఆర్ బావమంత్రి కాంట్రాక్టులు సిఐడి ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ నుంచి ఎస్సీఏకి అందిన 600 కోట్ల పైన విచారణకు డిమాండ్ ఫిర్యాదులు అజర్తో పాటు పలువురు పేర్లు. జగన్మోహన్ రావుపై ఈడీ కేసు నమోదు, పోలీసులు స్కెచ్ వేసింది ఎవరు? ఇక్కడ చూసుకున్నట్టయితే అజర్తో పాటు పలువురు పేర్లట. ఈ పేరు ఇక్కడ రాదు ఎందుకంటే కాంగ్రెస్ కు సంబంధించినోడు కాబట్టి. కానీ సంబంధం లేని కవిత కేటీఆర్ పేర్లు మాత్రం పాత్ర అని చెప్పి వీడు ఊహించుకొని రాస్తా ఉంటాడు. ఇలాంటి విషంగాకే ఈ ఆంధ్ర కొడుకులను తక్షణం తెలంగాణ నుంచి బహిష్కరించాలి. ఈ ఆంధ్రజ్యోతి పత్రికనే మొత్తానికే బహిష్కరించాలి తెలంగాణలో. మరి ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది తప్పదు అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. ఓఆర్ఆర్ లోపల కళ్ళు అమ్మకాలు బందట. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కళ్ళు దుకాణాలు ఎత్తివేత దిశగా ప్రభుత్వ ఆలోచన అని చెప్పి కల్తీ కళ్ళు ద్వారా అనేక మంది మృత్యు పొందుతున్నారు. మరి ఇక్కడ గీత వృత్తిని అభాస్యం చేస్తా ఉన్నాయి. ఏదైతే హైదరాబాద్ లో కళ్ళు డిపోలు, ఖచ్చితంగా కళ్ళు డిపోలు మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు కూడా గీత కార్మికులు కాదు. కోట్ల రూపాయల మరి ఏదైతే మాఫియా చేతిలో ఇలా కళ్ళు దుకాణాలు ఉన్నాయి. ఖచ్చితంగా స్వచ్ఛమైన కళ్ళును మాత్రమే అమ్మాలి. ఇలాంటిది తెల్లగల్లు పేరుతో అమ్మదు. ఖచ్చితంగా విషమే. వీటి పేర్లే డాగ్ బీర్లు. మరి వాటిని డాగ్ బీర్లుగానే గమనించాలి తప్ప తెల్లగల్లుగా భావించద్దు. అది తెల్ల కళ్ళు కానే కాదు. మరి ఇక్కడ చూసుకుంటే యూ సీటింగ్ కూడా తరగతి గదిలో కొత్త తరహా బెంచ్లు ఏర్పాటు అని చెప్పి మరి ఇక్కడ బ్యాక్ బెంచర్స్ అనేది లేకుండా ఏదైతే మన నాయకులందరూ కూడా మరి ఒక దగ్గర సమావేశం అయినప్పుడు దాన్ని రౌండ్ టేబుల్ సమావేశం పెడతారు. ఎందుకంటే వేదిక మీద కొందరు, వేదిక కింద కొందరు కాకుండా వచ్చిన వాళ్ళందరూ సమానమే అన్నట్టుగా ఇప్పుడు కూడా యూ సీటింగ్ తోటి మరి అందరు విద్యార్థులు కూడా ఎవరు కూడా బ్యాక్ బెంచర్స్ అనేది కనబడకుండా అందరికీ మరి అందరూ కూడా ముందు వరుసలోనే కూర్చునే విధంగా కొత్త విధానాన్ని తీసుకురాబోతా ఉన్నారు. మరి ఇది పూర్తిగా హర్షించదగ్గ విషయం. మలయాళం సినిమా స్ఫూర్తితోటి హైదరాబాద్ లో మరి ఇక్కడ కలెక్టర్ హరిచందన్ ఆదేశాల మేరకు ఒక స్కూల్లో మరి ఇక్కడ ప్రవేశపెట్టినట్టు ఇది అన్ని స్కూళ్ళల్లో కూడా మరి విధానం అమల్లోకి రావాలి. అందరూ కూడా మరి ఏదైతే ఆత్మన్యూనత భావంతో లేకుండా అందరూ ధైర్యంగా చదువుకునే అవకాశం రావాలి.
నీటి వాటాల్లో బీసీ రిజర్వేషన్ అమల్లో ద్రోహం చేసింది కేసీఆర్. అవును, ద్రోహం చేసిందే కేసీఆర్. ఎందుకంటే ఇవాళ తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను ఆత్మగౌరవంతో మనలో మనం పరిపాలించుకునే విధంగా చేసిండు. కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టి తాగునీటికి కొరత లేకుండా చేసిండు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ కూడా పునరుజ్జీవం చేసిండు. మిషన్ భగీరథ ద్వారా నల్గొండ లాంటి ఫ్లోరైడ్ జిల్లాను మరి ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చిండు. అందరికీ కూడా మరి ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా గోదావరి నీటిని తాగునీటిగా అందించింది. కాబట్టి చంద్రబాబు మరి ఏదైతే కేసీఆర్ చేసింది ద్రోహమే. రేవంత్ రెడ్డి మరి ఆ రోజు తుపాకీ పట్టుకొని ఏదైతే సమైక్యవాదులు ఎంబడి తిరిగిండు, ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ అన్ని రాష్ట్రాలు సమానమే, మన నీళ్ళు కొంటవని తాగని, మనకైతే అవసరం లేదు, మనం ఎగువని ఉన్నాం కాబట్టి దిగువకు మన ప్రాజెక్టులను ఎండబెట్టుకోవాలి, నీటిని అడ్డియాలి, మనం గోదావరిని ఎడారిని చేసుకోవాలని చెప్పి ఈయన అవలంబిస్తున్న విధానాలు రైతులకు మరి ఇక్కడ ఏదైతే రుణమాఫీ పేరుతోటి సగానికే సాప చుట్టి మరి 6 గ్యారంటీల పేరుతోటి అన్నిటికీ ఎగనామం పెట్టి ఇవాళ గద్దెనెక్కి మార్పు పేరుతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉన్న పరిస్థితులు ఆ విధంగా సృష్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఏమో మరి ఇక్కడ తెలంగాణకు బాపు రేపటి నుంచి పెట్టుకోవాలి. మనం ఏదైతే తెలంగాణను ఉత్తమంగా పాలించిన ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని పెట్టుకోవాలి. మరి ఇక్కడ తెలంగాణ ద్రోహి ఎవరంటే కేసీఆర్ అనాలి. ఎందుకు అంటే చావు నోట్లో తలకాయ పెట్టి ఇవాళ మరి ఏదైతే తెలంగాణను తీసుకొచ్చింది కాబట్టి ఆయన ద్రోహి. ఇవాళ గోదావరి జలాలను సమృద్ధిగా వాడుకున్నాడు, కృష్ణా జలాలను సమృద్ధిగా వాడుకున్నాడు. ఇవాళ ఒక తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకొచ్చింది కాబట్టి ఆయన ద్రోహి. ఇవాళ తెలంగాణను అధపాతాళానికి తొక్కుతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణకు ఆదర్శ పురుషుడు. ఇక ఇది తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు ప్రజలారా గమనించండి. ఇలా కాంగ్రెస్ 2 సంవత్సరాల పాటు పాలిస్తేనే తెలంగాణ అధోగతి పాలైంది. ఇంకా కూడా కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు కోట్లేసినట్టయితే, స్థానిక సంస్థలలో వాళ్ళ కోట్లేసినట్టయితే అది వాళ్ళ రెఫరెండంగా భావిస్తారు. మరి ఇక్కడ ఈ విధంగా హింసిస్తేనే మరి ఇక్కడ తెలంగాణ ప్రజలను హింసిస్తేనే కరెక్ట్ అనే భావంలోకి ప్రభుత్వం పోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఓట్లు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ ను మరి ఇక్కడ అధపాతాళానికి తొక్కి మరి ఇక్కడ వాళ్ళకి డిపాజిట్లు రాకుండా చేసినప్పుడే వాళ్ళకు బుద్ధి వస్తుందనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.